అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది ఏమనుకుంటారంటే ఐఐటీలు మాత్రమే టాప్, ఐఐటీ రాకపోతే ఎన్ఐటీ తీసుకుందాము, ఎన్ఐటీ రాకపోతే త్రిబుల్ ఐటీ తీసుకుందాము, ఇక జిఎఫ్టిఐలు అంటే వేస్టే, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటికంటే ఎంసెట్ నయము, ఈవెన్ త్రిబుల్ ఐటీల కంటే కూడా ఎంసెట్ నయం అనుకునేటువంటి ధోరణి పేరెంట్స్లో ఉంది. ఇప్పుడు నేను జిఎఫ్టిఐ గురించి పరిచయం చేస్తాను. ఇది అనేక ఎన్ఐటీల కంటే మంచిది, కొన్ని ఐఐటీల కంటే కూడా చాలా మెరుగైన సంస్థ మిత్రులారా. ఇది జిఎఫ్టిఐ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషనే కానీ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చినట్టయితే ఆ రిజర్వేషన్స్ రోస్టరు పనిచేస్తాయి. అదేవిధంగా జోసా కౌన్సిల్లో చేరుస్తారు. ప్యూర్ ప్రైవేట్ను జోసాలో చేర్చారు. సో ఇప్పుడు నేను పరిచయం చేసే ఇన్స్టిట్యూషన్ ఇది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిస్రా. ఆల్రెడీ మీకు బిట్స్ మీకు తెలుసు, 3 ఉన్నాయి. అవి బిట్స్ యాడ్ నుంచి ఎగ్జామ్. బిట్స్ పిలానీ గోవా, బిట్స్ పిలానీ హైదరాబాద్, ఈ 3 ఉన్నాయి. దుబాయ్లో కూడా ఉంది, అది డైరెక్ట్ అడ్మిషన్. ఈ 3 కూడా మీకు బిట్స్ యాడ్ నుంచి వస్తుంది. ఒక అద్భుతమైన సంస్థలు. కానీ మరి దీన్ని బిట్ ఎందుకంటే దీనికి ఫండింగ్ చేసినటువంటి వ్యక్తి, దీన్ని స్థాపించిన వ్యక్తి బిర్లాకు సంబంధించిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషనే. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని ఫండింగ్ చేసింది కాబట్టి ఇది జిఎఫ్టిఐ కేటగిరీలో ఉండి జోసా కౌన్సిలింగ్లో ఉంది. ఇది చాలా చాలా ఒక అద్భుతమైనటువంటి సంస్థ. చాలా పెద్ద క్యాంపస్, చాలా మంచి ప్లేస్మెంట్స్, మంచి అల్యూమిని నెట్వర్క్ ఉంది, క్యాంపస్ కల్చర్ ఉంది. కాబట్టి ఇది చాలా ప్రిఫర్ చేయండి. దాదాపు సుమారుగా దీని యొక్క కట్ ఆఫ్ మీకు 17-18 వేల ప్రాంతంలో 17,000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ రిజర్వేషన్ ప్రకారం వాటి యొక్క కట్ ఆఫ్లో మారుతుంటుంది. దీని గురించి మీరు వివరాలు తెలుసుకుంటే దాదాపు ఇంచుమించు దీంతో సరిసమానటువంటి సంస్థలు కొన్ని ఐఐఈఎస్టీ మీకు ఇంచుమించు ఈ రేంజ్ కట్ ఆఫ్ ఉంటుంది. శుభపూర్ కలకత్తాలో, త్రిబుల్ ఐటీ కాంచీపురం కూడా కాస్త తక్కువ ఉంటుంది, కానీ ఈ రేంజ్ కట్ ఆఫే. బిట్ మెస్రా అనేది మూడిట్లో కూడా, నిజంగా చెప్పాలంటే మూడిట్లో కూడా బిట్ మెస్రానే మంచిది. అంటే ఈ స్థాయి కట్ ఆఫ్ ఉండే వాటిలో చాలా బెటర్ సంస్థ బిట్ మెస్రా. అంటే రాంచీ పక్కన ఉంటుంది. సో దీని వివరాలు ఇది ఎస్టాబ్లిష్ ఇన్ 1955 మిత్రులారా. అంటే ఆలోచించండి, దాదాపు సుమారు 70 సంవత్సరాలు ఇది స్టార్ట్ అయ్యి. అంటే ఎంత పెద్ద అల్యూమిని నెట్వర్క్ ఉంటుంది, ఎంత పెద్ద లెగసీ ఉంటుంది చూడండి. అంటే బిర్లా ఆ టైంలో ఇన్వెస్ట్ చేశారు. దీని ముంగట బిర్లా విగ్రహం ఉంటుంది కాలేజ్ ఎదురుగా. ఇది ఒక 1950 అంటే చాలా ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. అది అంటే టాప్ 5 ఐఐటీలతోటి ఉన్నటువంటి లెజెండరీ ఇన్స్టిట్యూషన్. దీనిలో ఉండే కోర్సెస్ మీరు చూస్తే ఐటీ కూడా ఉంది. కంప్యూటర్ సైన్స్తో పాటు ఐటీ చాలా తక్కువ వాటిలో ఉంటుంది. ఐటీ మన స్టేట్ కానీ లేకుంటుంది, కానీ మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ తక్కువ. మీ ఏ ఒక్క ఐఐటీలో కూడా ఐటీ అనేది లేదు. సిఎస్సి ఐటీ రెండు సమానమే. ఈ ఐటీ అనేది కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీ సురత్కల్లో ఉంది టాప్ ఎన్ఐటీస్, మరి ఎక్కడా లేదు. ఈవెన్ వరంగల్లో కానీ మీకు తిరుచిలో కానీ మిగతా వాటిలో కానీ చాలా తక్కువ వాటిలో ఉంది. మీకు ఎన్ఐటీ రాయ్పూర్లో ఉంది, ఇంకొకటి అన్నింటిలో ఉన్నట్టుంది అంతే. త్రిబుల్ ఐటీలో కొన్నింటిలో ఐటీ ఉంది, కానీ దీనిలో ఐటీ అనే కోర్స్ ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది నార్మల్ 100 ఈసీ, ఎలక్ట్రికల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, కెమికల్, సివిల్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ అండ్ స్పెషలైజేషన్ ఉంది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి దీనిలో స్పెషల్. సో దీనిలో ఫీజు చూస్తే మిత్రులారా కొంచెం ఎన్ఐటీ కంటే కాస్త ఎక్కువ ఫీజు ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. నార్మల్ త్రిబుల్ ఐటీ కంటే తక్కువ ఉంటుంది, ఎన్ఐటీ కంటే ఉంటుంది. 13 నార్మల్గా ఎన్ఐటీ ఫీజు 8 lakhs అయిపోతుంది, 13 lakhs పైన అవుతుంది ఎక్స్క్లూడింగ్ హాస్టల్, మిసలీనియస్, క్లబ్స్ అన్నీ ఖర్చు అవుతాయి. సుమారుగా 20 లక్షల రూపాయలు మీకు ఖర్చు అయిపోతుంది మ్యాక్సిమంగా. మీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం 20 lakhs అవుతుంది. కానీ మీకు చాలా అద్భుతమైనటువంటి వసతులు ఉండేటువంటి క్యాంపస్. మీరు చూడండి నెక్స్ట్, దీనిలో మీకు తెలిసిన విషయమే జోసా కౌన్సిలింగ్ అండ్ సీసాబ్ అంటే స్పాట్ ఉంటుంది. సీసాబ్ ఉంటుంది. ఎన్ఆర్ఐకి మాత్రం మీకు ఫారెన్ నేషన్స్ మాత్రం మీకు క్లాస్ 12 మార్క్స్ ప్రకారం క్వాలిఫైయింగ్ మార్క్స్ డైరెక్ట్ ఇచ్చేస్తారు. మీ ప్లేస్మెంట్ చూడండి, హైయెస్ట్ 58.33 lakhs, మీకు యావరేజ్ ప్యాకేజ్ 13, మీడియం ప్యాకేజ్ 9 lakhs. చాలా చాలా పెద్ద ప్యాకేజ్. ఇన్ని బ్రాంచ్ ఉన్నా కూడా 9 lakhs మెయింటైన్ చేయడం చాలా. మీరు కంప్యూటర్ సైన్స్ ఒక యావరేజ్ ప్యాకేజ్ చూస్తే సుమారుగా మీకు అరౌండ్ 13 lakhs to 15 lakhs మధ్యలో ఉంటుంది ఓన్లీ సిఎస్సి. చాలా 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 మంచి ప్యాకేజ్ అది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ 53. మీకు మిడిల్ లెవెల్ ఎన్ఐటీస్ ఉన్నటువంటి ర్యాంక్ అది.
మధ్య రకం ఎన్ఐటీలు ఉన్నాయి. అనేక ఎన్ఐటీల కన్నా బెటర్ ర్యాంక్ ఉంది. మీరు కట్ ఆఫ్ చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. కంప్యూటర్ సైన్స్ 18,880, ఈసీఈ 32,000. 32,000 వచ్చే ఓసీకి ఇదంతా ఓసీవి 32,291, ట్రిపుల్ ఈ 45,000. ట్రిపుల్ ఈ వరకు మనం మంచి కోర్స్ సర్క్యూట్ కోర్స్ అంటాం, మిగతా వాడి నుండి కూడా కోర్ అంటాం. ఇవి కూడా కోరే, కానీ సర్క్యూట్ అంటే ఎలక్ట్రిసిటీతో రిలేటెడ్ ఉండేటువంటి అవంటే కంప్యూటర్ సైన్స్ యొక్క అలైడ్ కోర్సెస్ అనేది ట్రిపుల్ ఈ, ఈసీఈ, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఈ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్, ఇవన్నీ కూడా కంప్యూటర్ అలైడ్ కోర్స్ అంటాం. ఈ మెకానికల్ అవన్నీ కొంచెం డిఫరెంట్. సో ఈ సర్క్యూట్ కోర్సెస్ సంబంధించి మీకు 45,000 వచ్చినా కూడా ట్రిపుల్ ఈ వస్తుంది. ఆలోచించండి. బిట్ మెస్రాల్లో ట్రిపుల్ కనీసం 45,000 జనరల్ వచ్చిందంటే గర్ల్స్ సుమారుగా 65,000-70,000 వరకు కూడా గర్ల్స్ వస్తుంది. అదే ఓబీసీ ఉన్నా కూడా 65,000-70,000 ఉంటుంది. ఓబీసీ గర్ల్ అయితే సుమారుగా 80,000-90,000 బిట్ మెస్రా ట్రిపుల్ ఈ వస్తుంది. ట్రిపుల్ ఈ కూడా వండర్ఫుల్ కోర్స్. అంటే చాలా దూరం ర్యాంక్ ఉన్నా కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి దీన్ని 80% మిస్ చేసుకోకండి మిత్రులారా. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, 780 acres, దాని పక్కన పెద్ద వనం ఉంటుంది, పెద్ద నది ఉంటుంది. ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, మీకు కన్వీనియన్స్ చాలా ఈజీ. మీరు రాంచీ ఎయిర్పోర్ట్ ఎక్కినట్టయితే రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు మూవ్ కావచ్చు. పెద్ద గ్రీన్ ట్రీస్, వనము, చాలా అద్భుత సౌందర్యం. మీరు జార్ఖండ్ పెరిగినగానే మీరు కంగారు పడి బెంబెలెత్తిపోకండి, చాలా అద్భుతమైనటువంటిది. దీనికి ఉండే పెద్ద అనుకూలత ఏంటంటే పెద్ద అల్యూమినీ నెట్వర్క్ ఉంది. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అంత పెద్ద లెగసీ 70 ఏళ్ళ నుంచి ఉంది. కాబట్టి ఆ లెగసీ ఉంది, మీకు మంచి ప్లేస్మెంట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిట్ మెస్రా మీద దృష్టి కేంద్రీకరించండి. ఇది అత్యద్భుతమైన సంస్థలలో ఒకటి, చాలా దూరం ర్యాంక్ కూడా వచ్చేటువంటిది. కాబట్టి ఈ అవకాశం జీవించవలసిందా సూచన. మిత్రులారా, ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఇలాంటి అనేక రకాల కోర్సెస్ను దూరం ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజ్ బ్రాంచ్ వచ్చే విధంగా మీకు సపోర్ట్ చేస్తుంది. గత సంవత్సరం 850 మంది యాప్ ద్వారా లైవ్ క్లాసెస్ తీసుకొని అద్భుతమైన సీటు పొందారు. అనేక మంది మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. యూట్యూబ్ ద్వారా వేలాది మంది పనిచేస్తుంది. ఒక సమగ్రమైన టీం పనిచేస్తుంది ఎస్బీఐ టాక్స్ కోసము. ఒక 6-7 టీము మీకోసం మంచి వెబ్ ఆప్షన్స్, మంచి కాలేజీ బ్రాంచ్ వచ్చి పనిచేస్తుంది. మీకు అనేక రకాల ఎంట్రన్స్లో వివిధ సీట్లు వచ్చినప్పుడు దాన్ని ఏది మెరుగైంది ఎంపిక చేసుకోవాలి, ఒకే ఎంట్రన్స్లో ఎట్లాంటి వెబ్ ఆప్షన్స్ తీసుకోవాలనేటువంటి దాని మీద ఉంది. అలాగే ఎలాంటి మంచి స్కూల్ ఎంపిక చేసుకోవాలి, మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, దాని మీద ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ప్రతిష్టాన్ అనేటువంటి పనిచేస్తుంది. ప్రతిష్టాన్ మరియు ఎస్బీఐ టాక్స్ కలిసి వేలాది మంది పేరెంట్స్కు మంచి కౌన్సిలింగ్ అతి నామమాత్రపు ప్రైస్ కోసం చేయడానికి సంసిద్ధంగా ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకునే సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి జై.